హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది గైస్. వెళ్తున్నాను. మొత్తం లాగింగ్ చేశాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా లాస్ట్ వరకు చూడండి. సో, ఫంక్షన్ హాల్స్ అని చెప్పేసి ఇది వైజాగ్‌లోనే ఉంది. మనకి వేపగుంట జంక్షన్ దగ్గరలో ఉంటుంది. సింహాచలం నుంచి వెళ్ళే రోడ్‌లో. సో, ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయాను. మార్నింగే వెళ్దాం అనుకున్నాను. సరే మిడ్‌నైట్ మ్యారేజ్ కదా! ఆఫ్టర్‌నూన్ నుంచి వెళ్ళొచ్చులే అని అలా కొన్ని వర్క్స్ చేసుకుంటూ ఆఫ్టర్‌నూన్ అయితే వెళ్ళిపోయాననమాట. అండ్ కింద ఫ్లోర్ అంతా ఫుడ్ సెక్షన్ ఉంది నడుస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఫంక్షన్ హాల్ ఉందనమాట. ఇంకా బ్రైడ్ ఎక్కడుంది? ఫ్రెండ్ ఎక్కడుంది? అనుకుంటా వెతుక్కుంటా నేను ఒక్కొక్కరిని అడిగి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది గైస్. ఈ ఫ్లవర్స్‌ని ఏమంటారో నాకు తెలీదు. బట్ డైరెక్ట్‌గా ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట అవి. నార్మల్‌గా ప్లాస్టిక్ లాంటివి కాదు. సో, నాకొకటి ప్లక్ చేసేసుకోవాలనిపించిందనమాట. అంత బావున్నాయి చూడ్డానికి. డెకరేషన్ వాస్ సో గుడ్ అనమాట. అండ్ ఇక్కడ తను నా ఫ్రెండ్ భార్గవి అండ్ హర్ సిస్టర్ కిడ్స్ అనమాట. సో, దే ఆర్ సో ఎక్సైటెడ్ టు బీ ఇన్ ద వీడియో. లైక్ కిడ్స్ కూడా చాలా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చూస్తారంట. మన 'ఈశ్వరి టాక్స్' ఛానల్‌ని చూస్తూ ఉంటారు. లైక్ హర్ సిస్టర్ ఈజ్ సో సో యాక్టివ్. చాలా చాలా స్పాంటేనియస్‌గా మాట్లాడారనమాట. నాకు 2, 3 మినిట్స్ పరిచయంలోనే అర్థమైపోయింది మ్యాటర్. అండ్ ఇంకా ముహూర్తం దగ్గర పడుతుంది. ఈవినింగ్ చేపిస్తున్నారు బ్రైడ్‌కి, బ్రైడ్ గ్రూమ్‌కి. ఆహ్, నాకు తెలీదు నిజంగా నాకు ఈ ప్రాసెస్ తెలీదు. ఐ లిటరల్లీ అటెండెడ్ వెరీ వెరీ ఫ్యూ మ్యారేజెస్, హిందూ మ్యారేజెస్ అనమాట. అవి కూడా నేను జస్ట్ ఇంత ఫస్ట్ నుంచి ప్రాసెస్‌కి లేను. ఏంటంటే ముహూర్తం టైంకి లేదా డిన్నర్ టైంకి అలా వెళ్ళి రావటమే తప్పితే నేను ఫుల్ మ్యారేజ్‌కి లేననమాట. బట్ ఇక్కడ నా నా ఫ్రెండ్ భవాని మ్యారేజ్ మాత్రం నేనున్నాను కంప్లీట్‌గా. సో, ఎవ్రీథింగ్ చూసాననమాట. హల్దీ జరిగింది. ఫస్ట్ అదే చేసే ముందు నలుగు పెడతారు కదా! సో, అదైతే చాలా ఫన్నీగా రిలేటివ్స్ అందరూ ఒకరికొకరు రాసుకుంటూ, తప్పించుకుంటూ, పరుగులెడుతూ బాగా అయిందనమాట చక్కగా. అండ్ ఇక్కడొచ్చి వాటర్ అది బ్రైడ్‌కి వాళ్ళకి చేపిచ్చడానికి వాటర్ అది మోసుకెళ్తున్నారనమాట. జస్ట్ మనకి ఉంటాయి కదా కొన్ని ట్రెడిషనల్‌లో అలా పక్కనే అనమాట బాతింగ్ కూడా. సో, నేనైతే అలా చూస్తున్నాను. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వాళ్ళే. సో, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ కింద ఫంక్షన్ హాల్‌కి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పక్కనైతే చేపిచ్చారనమాట. అండ్ ఈలోపు నాకు మంచిగా ఆకలి అది వేస్తే జ్యూసెస్ ఉంటే పక్కనే ఫస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ ట్రై చేశా. నెక్స్ట్ వచ్చి గ్రేప్ జ్యూస్ ట్రై చేశాననమాట. సో, జ్యూస్ కూడా బావుంది. అండ్ ఇంకా రెడీ అయిపోదాం అని చెప్పేసి ఫస్ట్ బ్రైడ్ వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాననమాట. చూసారా రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో శారీ అనమాట. పట్టు శారీ మ్యారేజ్‌కి. సో, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ నేను వెళ్ళాను. ముందు కూడా షాపింగ్ టైమ్‌లో నేను మీట్ అవ్వి అవన్నీ నేను ఆల్రెడీ చూసాననమాట శారీ అది. సో, మంచిగా వచ్చింది అవుట్‌పుట్ కూడా. యాక్చువల్‌గా టైమొచ్చి 11 అట్లా అవుతుందా? లేదు 10:40 అట్లా అవుతుంది బ్రైడ్ వచ్చేసరికి బయటకి. రెడీ అయ్యి అండ్ ముహూర్తం టైమొచ్చి 11:45కనమాట. సో, పెళ్ళికూతురు మనకి హాయ్ చెప్పుద్ది చూడండి. మన వ్యూవర్స్‌కి హాయ్ చెప్తుంది. అయ్యో! ఎంత క్యూట్ ఉంటారో అసలు మ్యారేజ్ టైమ్‌లో. అండ్ నేనిట్లా రెడీ అయ్యాననమాట. ఫుల్‌గా వీడియో తీద్దామంటే నా డ్రెస్ మొత్తము ఎవరు లేరు అక్కడ తీయటానికి, హెల్ప్ చేయటానికి. నేనే సెల్ఫీ వీడియో తీసేసుకున్నానింకా. సో, 11:45కి ఎగ్జాక్ట్‌గా నాకు తెలిసిన విషయం ఏంట్రా అంటే జీలకర్ర, బెల్లం ముహూర్తానికి పెడతారు. తాళి తర్వాత కట్టిపిస్తారనమాట. మామూలుగా మూవీస్‌లో ఎలా అంటే ముహూర్తం టైంకి తాళి కట్టినట్టు చూపిస్తారు. మొత్తం రాంగే. సో, కన్యాదానం కాలు కడుగుతున్నారు అక్కడ.
అండ్ ఆ పెళ్ళిలో ఒకళ్ళు హెల్ప్ అడిగైతే కొన్ని పిక్స్ అవి నేను క్లిక్ చేయించుకున్నాను. నా శారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి గైస్. సో, పొంగల్‌కి 2025 ఇయర్ పొంగల్‌కి తీసుకున్నా అనమాట ఆ శారీ. భవాని మ్యారేజ్‌కి స్టిచ్ చేపించుకున్నాను బ్లౌజ్. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 3, 4 డేస్‌కి అనుకుంటా ఇంటికి వెళ్ళాను. ఎలా ఉంది ఏంటి మీట్ అవుదాం అని చెప్పేసి. సో, ఏంటంటే ఫ్యామిలీలో ఎవరో చనిపోయారు. సో, వాళ్ళ ఇంట్లోనే ఉందనమాట. మమ్మీ ఇంటికి రాకూడదని చెప్పేసి అక్కడే ఉంది. సో, ఇంకా భార్గవిని కలిసి అంటే పెళ్ళికూతురు సిస్టర్ అనమాట తిను. సో, మేమందరము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళి మాట్లాడి ఒక 1 అవర్ కూర్చొని ఇదొచ్చి ఫ్రేమ్ అనమాట. భవానీకని తీసుకువెళ్ళాము. రాధాకృష్ణునిది ఫ్రేమ్ చాలా బావుంది. సింబల్ ఆఫ్ లవ్ కదా! రాధాకృష్ణ అంటే. సో, అలా థాటొచ్చి అలా తీసుకువెళ్ళామనమాట. అండ్ దట్స్ ఇట్ గైస్. పెళ్లి వ్లాగ్ అయితే అట్లా అయింది. మీకు వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ చేయండి. మీకు మంచి మంచి ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో. తప్పకుండా స్టే ట్యూన్డ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ ష్యూర్. Love you all guys. Take care. Bye bye.